ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు యాక్టింగ్, కానీ యాక్టింగ్ స్టార్టింగ్ లో అప్పటి నుండి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారా? లేమ్మా, అదే ఇంపార్టెంట్ విషయం. నువ్వు అడిగింది చాలా మంచిగా అయింది. అసలు నేను స్టార్టింగ్ 100 మందిలో నిలబడేటోళ్ళం. ఒక మాట చెప్తున్నా, సినిమా యాక్టింగ్ అంటే నిలబడేటోళ్ళం. కెమెరా దగ్గరకు వచ్చి యాక్టింగ్ చేసే ఛాన్సే రాలేదు. అంటే దూరంకే నర్సింగ్ యాదవ్ వచ్చాడు పోయాడు. ఇప్పుడు ప్రేమాభిషేకం ఉండే, నాగేశ్వరరావు గారిది మ్యారేజ్ ఉండే. మ్యారేజ్ ఉంటే అట్లా పోవడం, బొకే తీసుకోవడం. ఓపెన్ చెప్తున్నా, నేను చేసింది ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. అలా తిరిగేటోళ్ళం. మంచి అవకాశం ఇచ్చి నాకు విద్య నేర్పిన నా గురువు రామ్ గోపాల్ వర్మ. నేను చచ్చేటప్పుడు కూడా మీలాంటి వాళ్ళు 100 మంది అడిగినా కూడా నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించిందా అంటే రామ్ గోపాల్ వర్మ. నిజంగా చెప్తున్నా, మీకు కూడా ఎవరైనా అబ్బాయి ఉండి హీరో కావాలంటారంటే, లేకుంటే మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక్క డైరెక్టర్ దగ్గర వదిలేశారనుకో, వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు. క్షణక్షణం సినిమా ఫస్ట్ డే, ఇది దీనికన్నా ముందు కూడా చాలా మందికి చెప్పా, మళ్ళీ నీకు చెప్తున్నా. ఫస్ట్ డే షూటింగ్ అమ్మ, సెక్రటరీ ముందర మున్సిపల్ ఆఫీస్ ఉంది తెలుసా, మున్సిపల్ బురుగుల రామకృష్ణ మోహన్. ఫస్ట్ డే షూటింగ్ అక్కడ ఏంటంటే, శ్రీదేవి పైనుంచి లిఫ్ట్లో, కింది నుంచి పైకి లిఫ్ట్లో పోతుంది. మేము రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ దగ్గర ఆగాలి. ఆగి చూడాలి, ఆగి చూడాలి. ఆమె పైకి వెళ్ళిపోతుంది, మళ్ళా లిఫ్ట్ కిందికి వచ్చేదాకా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండి లిఫ్ట్ కిందికి రాగానే మేము లిఫ్ట్లోకి వెళ్ళాలి, మళ్ళీ మేము పైకి వెళ్ళాలి. ఆ షాట్ లైఫ్లో కెమెరా దగ్గరలో క్లోజ్అప్ షాట్ అంటే అదే నాకు తెలుసు, ఫస్ట్ టైం. అప్పట్లో నేను ఎక్కువ ఫాలో అవ్వను అంటే రాజనాల, కాంతారావు ఇట్లా అంటుంటుంది తెలుసా మీకు, గండరగండ అలా ఏదో అని ఇలా భయపట్టించేటోళ్ళు. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు స్టార్ట్ అయినప్పుడు ఆయన యాక్టింగ్ మీకు చూపిస్తానమ్మా. అసలు అలాంటి డైరెక్టర్ నేను చెప్పా కదా నీకు, ఆ డైరెక్టర్ లాంటి దగ్గర ఒక్క 1 మంత్ ఎంతమంది డైరెక్టర్లు అయ్యారమ్మా, మీరే ఆలోచించండి. వంశీ అండ్ రమణ, ఎంతోమంది పేర్లు చెప్పదు కానీ, ఎందుకంటే నేర్చుకున్న విద్య అమ్మా. ఇప్పుడు ఒక మాస్టర్ మంచిగా ఉంటే మనం కూడా మంచి డిగ్రీ కూడా పొందుతాం మనం. సో ఆ రోజు ఫస్ట్ డే చెప్తున్నా నేను, అబద్ధం ఆడ పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చి ఈ అన్న, ఇది సేమ్ వాయిస్ అన్న అనే వరకు ఆయన కట్ అన్నాడు. అని నర్సింగ్ కమ్మియార్ అన్నాడు. సార్ అన్నా, ఏం సార్ ఏం చేస్తున్నావు నువ్వు? నా స్కూల్లో అదంతా ఏం నడవదు అన్నా. నేను నిన్ను తీసుకున్నది ఓన్లీ నీ ఐస్ బాగున్నాయని తీసుకున్నా, నీ చెత్త నీ హైట్ అంటాను కాదన్నా. అలాగే సార్, తెలియదు సార్, చెప్పండి. అప్పుడే ఈ తెలియదు సార్ అనేది డైలాగు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సినిమాలో కూడా వదలలేడు ఆయన. తెలియదు సార్, నాకు తెలియదు సార్, ఏమో సార్, ఏం చేయాలి సార్ అంటుండే. అనగానే అలా కాదు, ఒక విషయం పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు శ్రీదేవి అనుకోకు, ఏదో దొంగోడు పరిగెత్తున్నాడు, ఆ దొంగోడు ఎంబడి వచ్చి ఇలా ఆపి పైన లిఫ్ట్ 1 2 3 4లో ఆగుతుంది. ఏం చేయాలి సార్ చెప్పండి? ఏం లేదు, పరిగెత్తి వచ్చేయాలి, వచ్చి టక్కున చూడాలి. ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా, ప్రెస్ చేసుకో, మనసులో 1 2 3 4. నీకు అర్థమైందండి? వచ్చాను, చూశాను, ఐబ్రోస్ ప్రెస్ చేశాను, 1 2 3 4 అనగానే వదిలేసి దెన్ స్టార్ట్ పరిగెత్తు. ఇక్కడ నుంచి స్టెప్స్ నుంచి పరిగెత్తాను. ఇంత ఈజీ చెప్పిన తర్వాత మనిషి ఇక ఎవరు నేర్చుకోరమ్మా చెప్పు. ఈ అనేటోడిని ఇక్కడ వచ్చాను ఇంతే, 1 2 3 4 అంటే ఆ ఐబ్రోస్ లో రీరికార్డ్ వేసేటోడు ఈయన. అట్లా
ఏదైనా కానీ స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ రఫ్ ఇక్కడ మనిషికి చాలా మంది డైరెక్టర్ ఉన్నారమ్మా, ఎక్కువ హీరోయిన్లను ఎక్స్పోజ్ పక్కనున్న కేర్ కూడా చేయరు. అదేనా ఈయన అచ్చా మీరు ఇంకోటి, ఈయన ప్రతి సినిమాలో చూడండి మీరు క్యారెక్టర్కు హీరోయిజం ఇస్తాడు. హీరోని కేర్ చేయడు, హీరోయిన్ కేర్ చేయడు, క్యారెక్టర్. మీరు శివ సినిమా చూసారా? ఉత్తేజ్ టీ తీసుకొని వస్తాడు, వాడిని ఒక హీరో చేసా. మ్యాన్రిజం. అండ్ నెక్స్ట్ వీడు జడి, ఆ సినిమా తర్వాత ఎక్కడో వెళ్ళిపోయాను. అలా ప్రతి క్షణక్షణం సినిమా క్లైమాక్స్ జరుగుతుందండి. మైండ్ చూడండి ఆయన, ఎందుకంటే ఆయన బ్యాడ్లకు ఆయన ఈ మధ్య ఇదైపోయాడు. కానీ ట్రైను తీసుకెళ్లి గుడిసెలను కొట్టేస్తుంది, అర్థమైందా? కొట్టక ముందు ఒక చిన్న కుర్రోడు ఇలా బుడ్డ కోసి పెట్టుకొని ఓ కాయిన్ పెడతాడు, తెలుసా? అది కొట్టే ముందు కాయిన్ పెడితే ఆ కాయిన్ మీదకి ట్రైన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ట్రైన్ తీసుకొని ఇట్లా చూస్తాడు, ఆ వెళ్ళినాక డైరెక్ట్ గుద్దేస్తాడు అక్కడ. అంటే అయిపోయిందిరా అన్నట్టు ఏదో అదొక సీన్లో నాకు అది నేర్పించాడమ్మా. ఐబ్రోస్ తోటి ఇలా అన్న అయిపోయింది. ఆ తర్వాత ఒక కత్తిపోటు ఉండమ్మా, కత్తితో కూర్చేది ఉండే. మీరు ఒకటి ఆలోచించండి, శివ సినిమా చూసారా? శివలో రఘువరన్ చంపుతాడు కత్తితోటి. ఆ సినిమా ఇప్పుడు తెచ్చి చూడండి, ఇక మీరు లక్షల సినిమా చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ జీవితంలో రాదు. సో నాకు అందులో క్షణక్షణంలో ఒక వాచ్మెన్ చంపే స్టార్ట్ ఉండే కత్తితో. నేనేం చేశానంటే పట్టుకున్నాను, ఇలా కూరగాయలు కోస్తారు కదా అలా కోసానండి. కోస్తుంటే ఆయన వాట్ మ్యాన్, ఇంకా నువ్వు ఇన్ని రోజులు షూటింగ్ చేసావు ఇంకా రాలేదా అంటే, ఏమో సార్ తెలియదు సార్ నాకు. అంటే అప్పట్లో నేను రఫ్ ఉండేటోండి, నాకు తెలియదు సార్, మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను అనగానే. ఇప్పుడు పూనా ఇన్స్టిట్యూట్లో 10 సార్లు చెప్తారు రోజు ఇలా కెమెరా పెట్ట అట్లా. అలాగే రామ్ గోపాల్ వర్మ స్కూల్లో కూడా 10 సార్లు చెప్పి వాడిని ఆర్టిస్ట్ చేశాను. తో ఎలా సార్ అంటే, చూడు యాదవ్, ఇలా కాలర్ పట్టుకోవాలి, పట్టుకొని 30 ఏళ్ళలో చిన్నప్పుడు ఎప్పుడో మీ అమ్మని తిట్టిండో లేకుంటే మీ సిస్టర్ను తిట్టిండో ఎవడో అనుకో, రే నా గుర్తు తెచ్చుకోవాలి, అంత ఆ గుర్తు తెచ్చుకొని ఎక్స్ప్రెషన్ అంతే, తిట్టొద్దు షాక్ అన్నాను అంత. అది కొట్టి మళ్ళీ ఇంకోసారి శివ చూడండి, కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి గుచ్చుతాడు అంటాడు. అంత నేచురల్, నిజంగానే చచ్చారు అనుకోవాలి సినిమాలో. అలాంటి నేను అనేది సినిమా వదిలేయి, కానీ నాలాంటి వాడికి ఏం తెలియని వాడికి నేర్పించారా లేదా? ఆ తర్వాత ఇక ఎక్కడో వెళ్ళిపోతాడు కదమ్మా ఆయన.